शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी विजयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। ద్వాదశ రాశుల్లో మేషం నుంచి మీనం వరకు గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో జూన్ 2వ తారీఖు నాడు వచ్చాడు. ఆయన కర్కాటక రాశిలోకి ఆగమనం చెందిన తర్వాత ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి అశుభ పరిణామాలు ఉంటాయి, లేదా ఇదంతా కూడా గ్రహ బలాన్ని ఆయా ద్వాదశ రాశుల్లో లగ్నాలని బట్టి, రాశులు లగ్నాలని బట్టి, గ్రహ బలాల్ని బట్టి, గోచారంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులు అనగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ప్రస్తుతం గురువు తన స్వనక్షత్రమైనటువంటి పునర్వసులో ఉన్నారు. అయితే పునర్వసులో ఉన్నటువంటి గురువు విశాఖ అలానే పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా ఆయనకి అధిష్టాన దేవత. కాబట్టి ప్రస్తుతం కర్కాటక రాశి వారికి రాశిలో గురువు ఉచ్చస్థానంలో ఉండటం అనేటువంటిది చాలా విశేషమైన యోగం. సంతాన భోగభాగ్యాలు, అలానే వివాహాది అనుగ్రహం, సంపద, ధన సంపద, అలానే విశేషించి గృహ ఐశ్వర్య లాభాలు, అలానే అనుకున్నటువంటి కార్యంలో జయం కలగటం. అయితే ఇంత అన్నింటా శుభాన్ని కలిగించేటువంటి బృహస్పతి రాశిలో కర్కాటక రాశిలో ఉండటం వల్ల కాస్త ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. రాశిలో ఉండటం వల్ల సమస్య ఏమిటి అంటే, ఈ రాశిలో ఉన్నప్పుడు గురువు ఆరోగ్యంలో అతిగా భోజనం చేయడం, ఆ తిన్నటువంటి భోజనం కాస్త శ్రద్ధతో మంచి భోజనం, పుష్టికరమైన భోజనాన్ని తిన్నప్పటికీ కూడా కాస్త ఒళ్ళు చేయడం, వెయిట్ పెరగటం, దానివల్ల శ్రద్ధతో కూడుకున్న మంచి పదార్థాలు తిన్నప్పుడు దోషమే ఉండదు. కానీ కాస్త బయట పదార్థాలు, అంటే ఈ అనవసరమైనటువంటి ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అలాంటివి తినేటువంటి సందర్భంలో ఇది కొంత ఇబ్బందికరమైన ప్రమాదాలు కూడా కొని తెచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కర్కాటకంలో గురువు ఉన్నప్పటికీ కర్కాటకానికి 9వ ఇంట్లో మీనంలో శని ఉన్నాడు. ఈ శని దృష్టి ఒక రకంగా చెప్పాలంటే గురువు ప్రభావాన్ని, కోణ దృష్టిలో గురువు యొక్క ప్రభావాన్ని బలహీనపరుస్తూ ఉంది. గురు దృష్టి ఉన్నప్పటికీ శని యొక్క ప్రభావం చేత కొంత గురువు యొక్క ప్రభావం కాకుండా శని ప్రభావాన్ని కూడా ఇస్తున్నాడు. కాబట్టి నరానికి సంబంధించిన సమస్యలు కొద్దిగా అధికంగా ఉంటాయి. ఎముకకి సంబంధించిన నొప్పులు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి బలం ఉన్నప్పటికీ కూడా సంతానం విషయంలో కాస్త అనవసరంగా ఖర్చు పెట్టి తొందరపాటు పడి సంతానం గురించి సంతానం తెచ్చుకునే అంటే ఈ సంతాన సాఫల్య కేంద్రాలు ఏవైతే ఉంటాయో
వాటి విషయంలో ఇప్పటిదాకా సంతానం కలగలేనటువంటి వాళ్ళకి సంతానం ఇస్తున్నప్పటికీ డబ్బుని తొందరపాటు పడి అంటే ఖర్చు పెట్టేస్తారు. కానీ రావాల్సిన సంతానం అనుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. వృధా ప్రయాసగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో వాక్ స్థానంలో కేతు ఉన్నాడు కర్కాటకానికి. దానివల్ల కొంత దుర్భాషలు ఆడటం, నోటి మాట వల్ల కొంత వృధా ఖర్చు అవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి ఈశ్వరాభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి సూచన.